హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చికెన్ వెర్మిసెల్లి బిర్యానీ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్లో. రండి. ఫస్ట్ దీనికైతే కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. సాల్ట్ తగినంత, టమాటో ఒకటి, ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి, వెర్మిసెల్లి 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్, 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి ప్రీహీట్ అయిన తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకోవాలి. కడాయిలో ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 పచ్చిమిర్చి, ఆ 2 పచ్చిమిర్చి అయితే వేసేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు ఒక 6 నుంచి 7 రెమ్మల వరకు అయితే వేసుకున్నాను నేనైతే కరివేపాకు. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే చెప్పాను కదా, అదైతే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం సిమ్ కన్నా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం వేగే వరకు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ప్రీహీట్ అయితే చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది వెర్మిసెల్లి రోస్ట్ చేయడానికి అయితే పెట్టుకున్నాను అనమాట. బౌల్లో తీసి పెట్టుకున్న వెర్మిసెల్లి అయితే కడాయిలో అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి వెర్మిసెల్లిని. అప్పుడే మనం ఈ చికెన్ వెర్మిసెల్లి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో కడాయి ఎక్కడ పెట్టాను ఆలోచిస్తున్నారు. అదొక స్టవ్ మీద ఇదొక స్టవ్ మీద పెట్టాను. మన వెర్మిసెల్లి అయితే రోస్ట్ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లో పక్కన అయితే పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా పక్కన అయితే అది రోస్ట్ అవుతూ ఉందని చెప్పి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ వీటిని కొంచెం బాగా కలుపుకొని దాని తర్వాత అయితే మనం చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసుకోవాలి. చికెన్ అయితే వేసుకొని బాగా ఇంకో 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇది ఉప్మా టైప్ కాబట్టి బిర్యానీ వెర్మిసెల్లితో పాటు చేస్తున్నాం కాబట్టి ఈ చికెన్ బాగా మగ్గాలి. చికెన్ బాగా మగ్గి కొంచెం మెత్తబడే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ని. ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుంది మగ్గడానికి. మగ్గిన తర్వాత అయితే ఆ వాటర్ అయితే పైకి వస్తుంది. అప్పుడైతే మనం మగ్గినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదండి, అదైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పట్టి కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టుగా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకు వేస్తామంటే అండి కొంచెం నీసు వాసన కూడా రాకుండా ఉండడానికైతే వేస్తాము. దీని తర్వాత అయితే 1 టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటో వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. టమాటా కూడా కొంచెం మెత్తపడాలి కదా, అందుకని బాగా కలపాలి. దాని తర్వాత అయితే చిల్లీ పౌడరు కొంచెం, అంటే మీ టేస్ట్కి ఎంత, మీరు కారం తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్, దాని తర్వాత చికెన్ మసాలా అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను నేను. ఇంకా చికెన్ బిర్యానీ అంటే చికెన్ మసాలా వేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. దాని తర్వాత అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా చికెన్ అయితే పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అదైతే బాగా మగ్గి దాని లోపల ఉన్న ఆయిల్ మొత్తం బయటికి అయితే వస్తుంది.
ఈ చికెన్ అయితే మగ్గిన తర్వాత కొంచెం మగ్గడానికి ఇంకొంచెం సేపు ఒక 5 to 8 మినిట్స్ వరకు కొంచెం మూత అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే ఇలా ఆయిల్ అయితే బయటకు వస్తుంది బాగా ఫ్రై అయిపోయి. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ, దాని తర్వాత అయితే మనం 1 కప్ వర్మిసెల్లికి 1.5 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసేస్తున్నానండి నేను. వాటర్ అయితే వేసుకొని బాగా కొంచెం కలుపుకొని, దాని తర్వాత సాల్ట్ అయితే చూసుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఆ వాటర్ మరిగేటప్పుడు చికెన్ బాగా ఉడకాలి కాబట్టి మూత అయితే పెట్టుకున్న తర్వాత తీసేసి, దాని తర్వాత అయితే మనం తీసి చూసుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో చికెన్ అయితే బాగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్ అయితే బాగా ఉడికితేనే తర్వాత వెర్మిసెల్లి అనేది వేయాలన్నమాట. ఎందుకంటే చికెన్ మళ్ళీ పచ్చిగా ఉండకూడదు కదా. అది కూడా మనం పిల్లలకి పెట్టేదైతే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నేనైతే కొంచెం తీసి ఒక చికెన్ పీస్ అయితే తీసుకొని దాన్ని ప్రెస్ చేసి అయితే చూసాను అది ఉడికిందా లేదా అని. తప్పకుండా మీరు కూడా చేసినప్పుడు ఇలాగైతే చూడండి. దాని తర్వాత అయితే రోస్ట్ చేసుకున్న వెర్మిసెల్లి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలపాలి. చికెన్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా, వాటర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 to 15 మినిట్స్ వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వర్మిసెల్లి చికెన్ అయితే బాగా ఇదే అవ్వాలి. చూడండి, మూత తీసాక మన చికెన్ వర్మిసెల్లి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తప్పకుండా మీరు కూడా చేసి బ్రేక్ఫాస్ట్లో మీ పిల్లలకి, మీ హస్బెండ్కి వాళ్ళకి తినిపించండి. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇడ్లీ దోశ ఏం ట్రై చేస్తారో ఈసారి వెర్మిసెల్లి చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.